ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, ఇది కార్తీక పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అనమాట. ప్రస్తుతానికి నేను పీజీలో ఉన్నా కాబట్టి ఫ్రెండ్స్తో కలిసి టెంపుల్కి వెళ్ళాను. నా సబ్స్క్రైబర్స్ ఎంత మంచి వాళ్ళో తెలుసా, నేను వీడియో ఎంత లేట్గా పెట్టినా దే విల్ యాక్సెప్ట్ విత్ ప్యూర్ హార్ట్స్ అనమాట. మనది చిన్న ఫ్యామిలీ అయినప్పటికీ కూడా చాలా హ్యాపీ ఫ్యామిలీ. అదే అంటారు కదా, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. నా పేరు సంగీత. ఐఎమ్ ఏ అన్ప్రొఫెషనల్ యూట్యూబర్ అనమాట. ఎందుకు అన్ప్రొఫెషనల్ చెప్తున్నా అంటే, నేను ఫుల్ టైం యూట్యూబర్ని కాను, నేను చదువుకుంటూ యూట్యూబ్ని రన్ చేస్తున్నాను అనమాట. బ్యాలెన్సింగ్ బోత్ థింగ్స్ అట్ ఏ టైం అనమాట. దీని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం కానీ టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు మేము నైట్ 2 కల్లా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ లేడీస్ గురించి తెలిసిందేగా 2 కాస్త 3:30 అయింది. ఎవరు లేట్ చేసినా వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టుకుంటూనే ఉంటారు. మొత్తానికైతే అందరం రెడీ అయిపోయాము. ఫస్ట్ అయితే హాస్టల్లో పూజ కంప్లీట్ చేసుకుని టెంపుల్కి తీసుకెళ్లే వస్తువులన్నీ సర్దుకున్నాము. ఎంత సర్దినా ఏం లాభం లే, పాలైతే మర్చిపోయినాం మొత్తం. ఎందుకు అంత నైట్ వెళ్తున్నాం అంటే దానికి 3 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, కార్తీక పౌర్ణమి రోజు తెల్లారక ముందే దీపం వెలిగించాలంట. నెంబర్ 2, మార్నింగ్ టైంలో ఆ టెంపుల్ చాలా రష్గా ఉంటుంది. అంతమంది జనాల్లో మన శాంతిగా పూజ చేసుకున్నట్టే అనిపిదు, అందుకని. అండ్ నెంబర్ 3, వెళ్ళిన మేమందరం ఒక్కొక్కరు ఒక్కో ప్రొఫెషన్ లో ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలి. అండ్ మరి కొంతమంది డ్యూటీస్ కి వెళ్ళాలి. అండ్ నేను స్టడీ హాల్ కి వెళ్ళాలి. సో వి డిసైడెడ్ టు గో అట్ నైట్ టైం అనమాట. బేసికల్ గా మా హాస్టల్ వాళ్ళందరూ కలిసి శివాలయం టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట. అందరం కలిసి. రోడ్ చాలా అంటే ప్రశాంతంగా ఉంది. డే టైం ఫుల్ రష్ ఉంటది. ఇదే రోడ్డు ఖమ్మంలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటది, హైవే బ్రిడ్జ్ పాత బస్ స్టాండ్ దగ్గర. నడుచుకుంటూ వెళ్తున్నాం. చీకటిగా ఉంది మొత్తం కదా. ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోండి, ఎంత చీకటిగా ఉంది చూడండి. మళ్ళీ ఏమైనా గుచ్చుకుంటే సీసాలు ఏమైనా ఉంటాయేమో, జాగ్రత్త. చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. మనం అందరం ఉన్నాం కాబట్టి ఒకళ్ళు బోలే గుండె ఐజ్ వస్తాం ఈడే. అయితే ఈ వ్లాగ్ కనుక మా మమ్మీ చూస్తే నా పరిస్థితి, వై నీకెందుకు ఇంత నైట్ టైం అనేది, ఆడాడో ఉండి మమ్మల్ని టెన్షన్ పెడుతున్నావు అనేది. ఫస్ట్ అయితే నెంబర్ తీసుకో, ఎందుకంటే మళ్ళీ ఎవరు ఆడ తప్పిపోయినా అక్కడ ఫుల్ జనాలు ఉంటారు. అండ్ నైట్ టైం ఇలా వెళ్తున్నారు, మీకు భయం వేయట్లేదా అంటే చాలా మంది జనాలు ఉన్నారు. అండ్ పోలీస్ వాళ్ళు కూడా తిరుగుతూనే ఉన్నారు, సో భయం లేదు. మా హాస్టల్ వార్డెన్ ఉరుకుతుంది. మమ్మల్ని వదిలేసి ఉరుకుతుంది. ఈ బెటాలియన్ మొత్తం మాదే. ఈ ఇయర్తో 3 years ఇదే టెంపుల్కి వస్తున్నాను నేను. కొంతమంది పోయి వస్తారు, కొంతమంది వెళ్తా ఉంటారు. అండ్ పొద్దున అయితే ఇంకా మనకు అసలు ప్లేసే ఉండదు. ఇంకా ఆడ తెల్లవారుజామునే కదరా ఎక్కువ పెట్టేది. మనం వచ్చేసరికి తెల్లారిపోతుంది నాకు తెలిసి. మేము యాక్చువల్గా 1కి లేచాము, రెడీ అయ్యి 2 కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా లేడీస్ గురించి తెలిసిందేగా, 3:30 అవుతుంది స్టార్ట్ అయ్యేసరికి. బేసికల్ గా లైట్ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. స్ట్రీట్ లైట్స్ అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మధ్యలో ఏమో బ్లాక్ గా, లైట్ దగ్గర ఏమో ఇంకో ఇలా బ్లర్ గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇలా వీడియో తీసుకుంటా వెళ్తుంటే అందరు చూస్తున్నారు, నేనేమో సెల్ఫీ స్టిక్ పట్టుకొని నడుస్తున్నా కదా, దట్స్ వై అనమాట. వ్లాగర్స్ కి తప్పని కష్టాలేగా ఇవన్నీ. రిలేట్ అయ్యే వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ వీడియో ఇలా షేకీగా వస్తుందని ఏమనుకోకండి, బికాస్ నేను నడుస్తున్నా కాబట్టి షేక్ అవుతుంది. అండ్ నేను స్టిల్ పిల్లబచ్చారు వ్లాగర్ని. కెమెరా ఇక్కడ ఉంది, ఇటు ఫేస్ చేసి మీన్స్ ఇటు చూసి వీడియో తీయలేకపోతుంది, డైరెక్ట్ ఇటే పోతుంది. నాకేం మెల్లకను లేదు, కామెంట్ చేయకండి మళ్ళీ. మీరు తీసుకున్నారా? తీసుకోరా? అరే తను ఎటు వెళ్ళిపోయిందిరా? ఏదిరా తను? ఫోన్ చేయి. మేము వెళ్ళినప్పుడు జనాలు అంతకన్నా లేరు. సేమ్ ప్లేస్ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు తీసాను, అప్పుడైతే ఫుల్ రష్ ఉంది. చూడండి ఎలా ఉందో. మొత్తానికైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇలా ఇక్కడ ఐరన్ టేబుల్స్ అరేంజ్ చేశారు, వాటి మీదే దీపాలు వెలిగించాలి. అప్పటికే అవి ఖాళీగా లేవు కాబట్టి కాసేపు వెయిట్ చేసాము. అయితే ఇక్కడ పొగ చూడండి ఎలా వస్తుందో. తప్పుగా అనుకోకండి, కానీ
ఏదో మేలు జరుగుతుందని, లేదా ఈ రోజు దీపం పెట్టకపోతే అపచారం ఏదో జరిగిపోతుందని, బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి టైంకి రాకండి. అంతగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోండి. బికాస్ మన హెల్త్కి మించిన దైవం లేదు. ఇది నా అభిప్రాయం. ఇకపై మీ ఇష్టం. నాకు తెలిసి టెంపుల్స్కి 2 types ఆఫ్ పర్సన్స్ వస్తారు. అకేషనల్గా రావడం ఆర్ ఎల్స్ ఫ్రీక్వెంట్గా రావడం. మేము 3వ టైప్ ప్రసాదం కోసం వస్తామని మాత్రం అనకండి. నేను గమనించిన ప్రకారం అకేషనల్గా రావడం వల్ల హ్యాపీగా, జాయ్ఫుల్గా అండ్ మెమొరబుల్గా ఉంటుంది. నాన్ ఒకేషనల్ టైం, అదే నార్మల్ డేస్లో వస్తే అంత హడావిడిగా లేకుండా చాలా ప్రశాంతంగా చాలా టైం దేవుడితో స్పెండ్ చేయొచ్చు. అలా నాకు అనిపించింది అనమాట. పీస్ఫుల్ని కోరుకునే వాళ్ళు నార్మల్ టైంలో రండి. కాదు జాయ్ఫుల్గా ఉండాలి అనుకుంటే అకేషనల్ టైంలో వెళ్ళండి. ఓకేనా? అయితే ఇక్కడ ఒక అంకుల్ ఆంటీ పూజ చేసుకున్న తర్వాత చక్కగా ఫొటోస్ దిగుతున్నారు. వాళ్ళని చూసేది ఎంత మంచిగా అనిపించిందో. నిజంగా మంచి కప్పులు అనిపించింది. నిజానికి దీనికి మించిన లైఫ్ ఏం కావాలి చెప్పండి ఎవరికైనా. చూడండి, మళ్ళీ చూడలేదు అది ఇది అంటారు. చూడండి అంకుల్, హాయ్ చెప్పండి. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇంతకు ముందు ఫోన్ పట్టుకొని వీడియో తీయాలంటే చాలా షైగా అనిపించేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అలవాటు అయిపోయినట్టే ఉంది. మా ఫ్రెండ్ అయితే కెమెరాలో చూసి బొట్టు పెట్టేసుకుంటుంది. ఇంకా అలా కాసేపు క్యూలో నిలబడి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత బయటకు వచ్చి ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం తినడానికి ప్లేస్ ని వెతుకుతున్నాము. వెతికే క్రమంలో కొన్ని స్టంట్స్ అయితే చేయాల్సి వచ్చింది. ఎలాగో అలా ఒక మూలనైతే ప్లేస్ ని సంపాదించుకున్నాము. ఇంతవరకు బానే ఉందిలే గానీ మేము వచ్చిన బ్యాచ్ లో 4 అయితే మిస్సింగ్ అన్నమాట. వాళ్ళ దృష్టిలో మేము తప్పిపోయాం అనుకుంటున్నారు. ఎలాగో అలా లాస్ట్ కి అయితే కలిసిపోయాము. అండ్ ఇంతవరకు ఇంత ఓపికతో నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఒక లైక్ అండ్ చిన్ని సబ్స్క్రిప్షన్ నాకెంతో హ్యాపీనెస్ ని ఇస్తుంది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా మన చిన్ని ఫ్యామిలీలో జాయిన్ అయ్యి మరొకసారి మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సంగీ వైబ్స్.